జై శ్రీరామ్. అయోధ్య రామమందిర ప్రతిష్ఠ కార్యక్రమ సందర్భంగా అందరికీ కూడా స్వాగతం. మనకు అయోధ్య రామచంద్ర ప్రభువు ఇన్నేళ్ల ఎదురుచూపుతో జరుగుతున్నటువంటి రామమందిర నిర్మాణము అనేవి ప్రధాన అంశాలుగా ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. సాధారణంగా మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి రెఫరెన్స్ అంటారు, ప్రధాన గ్రంథాన్ని మనం చదువుకుంటే తెలుస్తుంది. రాముడి గురించి వాళ్ళ చాలామంది మాట్లాడుతున్నారు, కానీ రాముడి గురించి తెలియాలంటే వాల్మీకి మహర్షి వ్రాసిన రామాయణాన్ని పెద్దల ఉపదేశంతో చదువుకొని ఉండాలి. టెక్స్ట్ బుక్స్ మనం స్వయంగా చదివి పాస్ అవ్వలేం కదా. అలా పెద్దల ద్వారా దాంట్లో ఉండే పదాలకు ఉండే అర్థాలు రహస్యాలు తెలుసుకొని చదివిన తర్వాత వాళ్ళకు మాట్లాడే యోగ్యత ఉంటుంది అని మనకి పెద్దలు చెప్తారు. మనకి రాముడి గురించి తెలుసుకోవాలంటే ప్రధాన ఆధారం రామాయణమే. ఏమిటి రామాయణం అంటే ఏమిటి అంటే లోకంలో మనకి ఎన్నో భాషలు ఉన్నాయి. భాషలన్నీ కాలంలో ఎక్కడో దగ్గర పుట్టినాయి. కాలంలో అలా వెనక్కి వెళుతూ ఉంటే అన్ని భాషలు ఆగిపోతాయి, మనకేం కనపడదు. కానీ ఒక భాష నిలిచి ఉంటుంది ఎప్పుడు కూడా. ఏమిటా భాష అంటే ఈ సృష్టి ప్రారంభం అయింది కదా. ఏదైనా ఒక వస్తువు తయారవ్వాలంటే ఆ వస్తువు తయారవటానికి ముందు జ్ఞానం ఉంటుంది. జ్ఞానం విడిగా ఉండదు, ప్రాణంతో కలిసి ఉంటుంది. అంటే ప్రాణము జ్ఞానము, జ్ఞానము కలిగిన ప్రాణము. ఆ జ్ఞానము కలిగిన ప్రాణము వస్తు పదార్థముతో ఏదైనా ఒకటి రూపొందిస్తుంది. అట్లాగే ఈ సృష్టి కంటే ముందు ఒక జ్ఞానం ఉంటుంది, దాన్ని వేదం అంటారు. ఆ వేద విజ్ఞానము చేత, తనకున్న వేద విజ్ఞానము చేత భగవంతుడనే జ్ఞాన చైతన్యము ఇంత సృష్టిని చేశాట. అటువంటి వేదము చేత కొనియాడబడే భగవంతుడు తన లోకంలో అధర్మము వ్యాప్తించినప్పుడు ధర్మాన్ని స్థాపించుట కొరకు అవతరిస్తాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్తాం కదా, భగవద్గీత చెప్తుంది కదా. అట్లాగా మనకి భగవంతుడు ధర్మాన్ని ఆచరించి చూపించడం కొరకు రాముడుగా అవతరించాడు అని రామాయణం చెప్తుంది. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజః వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనః అంటుంది. అంటే వేదము చేత కొనియాడబడే భగవంతుడు దశరథ మహారాజుని తండ్రిగా ఎంచుకొని, మనం పుట్టేదాకా మనకు తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు, వచ్చిన తర్వాత ఫలానా వాడు మనకు తల్లి తండ్రి అనుకుంటాం. కానీ రామచంద్ర ప్రభువు అవతరించడానికి దశరథ మహారాజును తండ్రిగా ఎంచుకున్నాడు భగవంతుడు, ఎంచుకొని అవతరించాడు. మరి స్వరాలతో ఎవరికీ అందకుండా చాలా కఠినతరముగా ఉండేటటువంటి వేదము అయ్యయ్యో ఇన్నిన్ని ఆచరణతో కూడిన ధర్మాలను కలిగి ఉన్న నేను ఎవరికీ అందటం లేదే అని బాధపడి భగవంతుడిని ప్రార్థిస్తే భగవంతుడు అనుగ్రహించాట వేదానికి. నేను నారాయణుణ్ణి రాముడుగా అవతరిస్తున్నాను, నీవు నా కథగా రామాయణముగా అవతరించు అని వరమిచ్చాట వేదానికి భగవంతుడు. అటువంటి ఆ వరప్రభావము చేత వేదము వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజ అంటే వేదము చేత కొనియాడబడే భగవంతుడు రాముడుగా, నారాయణుడు రాముడుగా అవతరిస్తే వేదము వాల్మీకి మహర్షి ద్వారా రామాయణముగా అందినది. ఇది రామాయణం యొక్క మూలం. అంటే రామాయణముగా వాల్మీకి మహర్షికి అందటానికి వాల్మీకి మహర్షి ఏమైనా సామాన్యుడా అంటే, మనకు ధ్యానం చేస్తూ ఉంటే దోమో చీమో కుట్టిందనుకోండి, ఖచ్చితంగా మన శరీరానికి ఆ కదలిక తెలుస్తుంది. కానీ పుట్టలు పెట్టినా కానీ పట్టించుకోనంత పట్టుదలతో చేసిన గొప్ప తపస్సు చేసిన వాడు వాల్మీకి మహర్షి. దేవతలకే ఋషి అయిన నారద మహర్షి ఉపదేశంతో బ్రహ్మగారి వరంతో వ్రాయబడినది రామాయణము.
అంటే బ్రహ్మగారు వరం ఇస్తారు, నీ జ్ఞప్తికి నీ దృష్టి పదానికి వచ్చే ఏ ఒక అక్షరము అబద్ధముగా రాదు, సత్యముగా వస్తుంది అని ఇంత సృష్టిని భగవంతుడి చేత వేద విజ్ఞానాన్ని పొంది పదార్థ విజ్ఞానాన్ని పొంది సృష్టి చేసిన బ్రహ్మగారిచ్చిన వరం వాల్మీకి మహర్షికి. అందుకని ఈ లోకంలో ఎన్నో కథలున్నా వాటిలో అన్నిటికంటే గొప్పదైనటువంటిది రామాయణం అంటారు. ఏమిటి రామాయణము అంటే రామాయణంలో 3 అంశాలు ఉంటాయి. ఒకటి కథ, రెండవది ధర్మము, మూడవది తత్వము అంటారు. కథ మన శరీరము లాంటిది, ధర్మము ఆత్మ లాంటిది, తత్వం అంటే ఈ రెండింటినీ కలిపి నడిపించే పరమాత్మ వంటిది. దీన్నే చిత్ అచిత్ ఈశ్వర అనే పదాలతో వైదిక పదాలతో ఉపయోగిస్తారు. అట్లాగా మనకి ఈ 3 కలిసి ఉన్నటువంటిది రామాయణం అంటారు. అంటే ఎక్కడున్నాయి 3? అందమైన శరీరం వంటిది కథ, ఆత్మ వంటిది లోపల ఉండే ధర్మము, ఆత్మ ఆచరించదగిన ధర్మము కలిగి ఉన్నది రామాయణము. అంటే ఈ శరీరంలో ప్రాణం ఉంటే మనిషి అంటారు, ధర్మం ఉంటే దాన్ని కథ అంటారు. ధర్మం, ప్రాణం అనే ధర్మము కలిగిన కథ రామాయణము. అట్లాగే ఈ 2 ఉంటే సరిపోదు. కోమాలో ఉన్నవాడికి మాట రానట్టుగా రెండింటినీ కలిపి నడిపించే పరమాత్మ ఉండాలి, యాక్టివేటర్ అంటారు కదా. అలా ఉండేటటువంటి పరమాత్మ రాముడు రామాయణంలో. అంటే రాముడు తత్వము అంటే భగవంతుడు, ఆ భగవంతుడు కథని ధర్మాన్ని 2 కూడా నడిపిస్తూ ఉంటాడు. అటువంటి పరమాత్మ ఆత్మని శరీరాన్ని నడిపిస్తూ ఉంటాడట. కనుక రామాయణ గ్రంథానికి ప్రాణం ఏమిటయా అంటే ధర్మము. ఇటు ఆ శరీరానికి అంటే ఆత్మకు భగవంతుడికి మధ్యలో ఉండేటటువంటిది చాలా విశేషమైనటువంటి తత్వాన్ని వివరించేది రామాయణం. ఇది అర్థమైన వాళ్ళకి రామాయణం గురించి మాట్లాడే యోగ్యత ఉంటుంది అని పెద్దలు చెప్తారు. కనుక అటువంటి రామాయణంలో మనకి అయోధ్య అంశము స్పష్టంగా చెప్పబడి ఉన్నది. ఆ విషయము ఎంత వైభవంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. దానికంటే ముందుగా రాముడు ఎప్పటివాడు చాలామందికి తెలియని అంశం ఇది. మనకి రాముడి గురించి తెలుసుకోవాలంటే రామాయణం ఒకటే కాదు, జ్యోతిషాస్త్ర పరిజ్ఞానం కూడా ఉండాలి. జ్యోతిషాస్త్ర పరిజ్ఞానం లేని వాడు రాముడి గురించి మాట్లాడితే అది పరిపూర్ణం కాదంటారు. ఎందుకని? ఏదైనా ఒక లెక్క మొదలు పెట్టాలంటే 22, 33 అని మొదలు పెట్టరు, 1 నుండి మొదలు పెడతారు. ఈ ప్రపంచంలో ఎక్కడా లేని ఒక మన సాంఖ్య అంటే జ్యోతిష్ శాస్త్రాన్ని చెప్పగలిగే ఆధారాలు ఒక భారతదేశంలోనే జ్యోతిష్ శాస్త్రంలోనే ఉన్నాయి. సృష్టి ప్రారంభము నుండి మనకు లెక్కలు ఉన్నాయి. అట్లా సృష్టి ప్రారంభం నుండి లెక్కలు తీసుకున్నట్లయితే రామచంద్ర ప్రభువు 24వ మహాయుగంలో అవతరించారు అని మనకి రామాయణం చెప్తుంది. ఎట్లాగా అంటే స్వోచ్ఛ సంస్థేషు పంచసు అంటారు. 5 గ్రహాలు ఉచ్ఛలో ఉన్నప్పుడు రామ అవతారం జరిగింది. ఈ రామ అవతార సమయము అలా 5 గ్రహాలు కర్కాటక లగ్నంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు వెతుకుతూ వెళితే 24వ మహాయుగంలో మాత్రమే అటువంటి లక్షణాలు ఉన్నాయి. మరి ఇప్పుడేం నడుస్తుందయా అంటే 28వ మహాయుగం నడుస్తుంది. అంటే 72 లక్షల సంవత్సరాలకు ఒక మహాయుగం అయితే అటువంటి మహాయుగాలు ఎన్ని గడిస్తే ఇప్పుడు 3 మహాయుగాలు గడిచిపోయినాయి. ఇలా లెక్కలు వేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళకే రాముడి యొక్క కాలము గురించి తెలుస్తుంది. అటువంటి రామావతార వైభవము మనము తెలుసుకోవాలంటే రామాయణాన్ని పెద్దల ద్వారా చదువుకోవాలి. ఇది రామాయణం యొక్క అంశము. జై శ్రీరామ్. అయోధ్య అందరి నోళ్లలో ఆడుతున్న మాట. ఏమిటి అయోధ్య అంటే రాముడు శ్రీరామచంద్ర ప్రభువు అవతరించిన గొప్ప క్షేత్రము. విశ్వంలో ఎన్నో గోళాలున్నాయి, అందులో భూలోకమే ప్రధానమని మనకి వేదము భగవద్గీత చెప్తున్నాయి. ఎందుకని? క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి అంటాడు భగవద్గీతలో పరమాత్మ. ఈ జీవుడు ఎన్నో శరీరములు ధరించి ఏ ఏ లోకములలో ఉన్నప్పటికీ ఆయా శరీరముల ద్వారా కర్మను అనుభవిస్తూ మళ్ళీ చేస్తూ మళ్ళీ కర్మలలో పడి తిరుగుతూ ఉంటే ఆ కర్మల ఫలితంగా ఆయా ఆయా లోకములలో ఫలితాలని అనుభవిస్తూ ఉంటాట. అనుభవించడమే కాదు కదా, మళ్ళీ కొత్తవి చేస్తూ ఉంటాం, అంతే కదా.
ఆ కొత్త విజయశ్రీ అనుభవించడానికి మళ్ళీ శరీరం, మళ్ళీ ఏదో ఒక లోకం. ఇలా కింద అతల వితల సుతల తలాతల రస తల మహాతల పాతాళాది సప్తలోకాది లోకానామని చెప్తుంది మనకి పురాణం. పైన భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాదిలోకస్య సప్తకస్యాదౌ భాగే అంటూ కింద 7 లోకాలు, పైన 7 లోకాలున్నాయని చెప్తే జీవుడు ఏ లోకములోకి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ ఈ భూలోకంలోకే రావాలట. అంటే పతనానికి వెళ్ళాలన్నా ఇక్కడి నుంచే, ఊర్ధ్వలోకాలకి వెళ్ళాలన్నా ఇక్కడి నుంచే, ఈ మాయా మండలము దాటి, అంటే మమ మాయా దురత్యయాని భగవంతుడు తన మాయ చేత ఏర్పరిచినటువంటి ఈ మాయా మండలము దాటి నిత్యము శాశ్వతము అయినటువంటి పరమపదానికి ఈ ఆత్మ చేరుకోవాలంటే తను చేసిన కర్మయే ప్రధానమంటారు. ఈ కర్మలలో ఎన్నో కర్మలు ఉంటాయి. అంటే బంధన కర్మలు, పుణ్యకర్మలు, మోక్షకర్మలని 3 రకాలు. అంటే మనని శరీరంలో ఆత్మను బంధింపజేసి రకరకాల అనుభవాలను ఇచ్చేటటువంటిది బంధన కర్మలు అంటారు. ఈ ఆత్మకి ఉన్నతమైనటువంటి సుఖాన్ని కలిగించే శరీరాలు, స్వర్గలోకాలలో లభించేటటువంటి సుఖాలను కలిగించేది ఉత్తమ లోకాలు, పుణ్యలోకాలు అంటారు. అది పుణ్యము చేత వచ్చేది. పాపము చేత వచ్చేది బంధన శరీరములు, పుణ్యము చేత వచ్చేది సుఖ శరీరములు. కానీ ఈ 2 కాకుండా పాపపుణ్యములు ఎటువంటివి అంటే పాపమేమో ఇనుప గొలుసట, పుణ్యమేమో బంగారపు గొలుసట. ఈ దేనితో కట్టివేసినట్టే కదా. కనుక ఈ 2 కూడా విడిపోయేటటువంటిది మోక్షం అంటారు. అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు, లోకంలో గురువులు, పెద్దలు, ఋషులు, యతులు ఏమైనా చెప్పాలి అంటే లోకానికి వాళ్ళు మోక్ష సాధకులై ఉండి మోక్ష మార్గాన్ని అవలంబిస్తూ ఇతరమైనటువంటి వాటిని నిరసిస్తూ మోక్షమునే బోధించవలే. మోక్షమును బోధించేవాళ్ళు మాత్రమే యతులు, గురువులు, ఋషులు అని చెప్తారు. మోక్షము తప్ప మిగతాది బోధిస్తే వాళ్ళని బాధ గురువులు అంటారట. అటువంటి బాధ గురువుల వెంట వెళ్ళిన వాళ్ళకి బాధలే, బంధనములే వస్తాయి. కనుక ధర్మ, అర్థ, కామ, మోక్షములలో అర్ధకామముల వెంట పరుగు తీసేటటువంటి గురువులను ఆశ్రయించవద్దు. ధర్మ మార్గంలో మోక్షాన్ని మనకి చేర్చేటటువంటి గురువులను ఆశ్రయించాలి అంటుంది మనకి రామాయణం. రామాయణంలో 2 ఉంటారు యతులు. ఎవరు? పరమాత్మకు సంబంధించిన ఆత్మను, అంటే ఆత్మ అనే సీతమ్మను అపహరించడానికి వచ్చిన యతి రూపంలో వచ్చిన రావణాసురుడు. రాముడు పరమాత్మ, సీతమ్మ ఆత్మ. ఈ రెండింటినీ కలపడానికి యతి రూపంలో వచ్చిన వారు ఆంజనేయ స్వామి. కనుక ఆత్మని పరమాత్మని విడదీసే యతుల వెంట వెళ్ళకండి, పరమాత్మని ఆత్మని కలిపేటటువంటి యతుల వెంట వెళ్ళండి అని రామాయణమే మనకు స్పష్టంగా చెప్తున్నది. అటువంటి మోక్ష మార్గంలో నడిపించేటటువంటి గురువు మనకు హనుమ. రామకార్యానికి హనుమ ముందట పడ్డాడు. బ్రహ్మదేవుడే వచ్చాడు. ఇంకా ఎంతోమంది ఋషులు, మునులు, యోగులు, శివుడి దగ్గర నుండి అందరూ దేవతలంతా దిగి వచ్చారు రామకార్యానికి. కానీ అయోధ్యకి రామకార్యానికి రావటానికి పాపము కాళ్ళు రాని, మనస్సు రాని, బుద్ధి లేని రాక్షస సంపన్నులు, రాక్షస బుద్ధిభావం కలిగిన చాలామంది ఈ లోకంలో కనిపిస్తున్నారు, మనకు వినిపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా రామ అనుగ్రహం కలిగేట్టుగా, దర్శనం కలిగేట్టుగా చేయమని హనుమని మనం ప్రార్థన చేద్దాం. ఇక్కడ అయోధ్య మోక్షక్షేత్రము. మోక్షక్షేత్రములు లోకంలో కొన్ని ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయికా అని ఈ మోక్షాన్నిచ్చే ఈ 7 క్షేత్రములలో మొట్టమొదటిది మనకి అయోధ్య. ఎందుకండి మొట్టమొదటిది అయోధ్య అయింది? ఇంకా వేరే కూడా ఉన్నాయి కదా అంటే మనకి ఎక్కువ పర్సెంటేజ్ దేనికి ఉందనే దాన్ని బట్టి కదా ఫస్ట్ లైన్లో ఉంటుంది. మనకి రామచంద్ర ప్రభువు అవతారం
పూర్తి చేసే సమయంలో అయోధ్యలో ఉండే వాళ్ళంతా, రామా నీవు లేని జీవనం మాకెందుకయ్యా, మేమంతా నీతోనే వస్తామని రాముడితో పాటుగా సరయూ నదిలో అందరూ కూడా రాముడితో పాటుగా దివ్యలోకాలకు వెళ్ళారట. అంటే అంతమందికి మోక్షాన్ని ఇచ్చినటువంటి క్షేత్రము రామచంద్ర ప్రభువు. మోక్షమిచ్చే జనార్దనాథ్ అని వేద పురాణ సూక్తి ప్రకారంగా మనకి మోక్షం అంటే నారాయణుడే. అందుకనే మనకి అంతిమ ప్రయాణంలో చెవిలో నారాయణ నారాయణ అని చెప్తారు. ఇది పెద్ద రహస్యం. అంటే ఆ జీవికి మోక్షం రావాలంటే నారాయణ అష్టాక్షరి మంత్రమే ప్రధానమైనటువంటిది అని వేద విజ్ఞానం కలిగిన మహానుభావులకి తెలుస్తుంది. కనుక అటువంటి నారాయణుడే అవతరించినటువంటి అయోధ్య మొట్టమొదటి మోక్షక్షేత్రంగా మనకి లోకంలో వెలిసి ఉన్నది. ఎందుకని? అయోధ్యలో ఉన్న వాళ్ళందరికీ మోక్షం ఇచ్చాడు. కనుక మనం అయోధ్యకి వెళితే ఆ మోక్ష వాసన మనకి లభిస్తుందో ఏమో అని పెద్దలంతా, అయ్యా అయోధ్యకి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళండి, అక్కడ ఆ మట్టిలో నడయాడండి. రాముడు నడచిన మట్టి అది, రాముడు నడిచిన నేల అది. ఎందుకని? మనకి ఎవరైనా ఒక పెద్ద మినిస్టరు ఒక దగ్గరికి వస్తున్నారు అనుకోండి, ఆ వచ్చేటప్పుడు ఆయనకి కావలసిన ఏర్పాట్లు ఆ స్థలంలో చేస్తారా లేదా? ఖచ్చితంగా చేస్తారు. కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తారు. పెద్ద ఆయన ఎవరన్నా వస్తే, ఉదాహరణకు ప్రైమ్ మినిస్టరో లేదు ముఖ్యమంత్రి ఎవరన్నా వస్తే ఆ స్థలానికి కావాల్సిన ఏర్పాటు చేస్తారు కదా. మరి వేదము చేత కొనియాడబడే భగవంతుడు నారాయణుడు అయోధ్యలోకి నేను ఇక్కడ అవతరిస్తానని ఎంచుకుంటే దేవతలంతా దానికి తగిన ఏర్పాటు చేస్తారా లేదా? చేస్తారు, చేశారు. అలా మోక్షక్షేత్రముగా ఏర్పాటు చేసినటువంటిది అయోధ్య. అయోధ్యకి వైకుంఠానికి పోలిక చెప్తారు మన పెద్దవాళ్ళు. వైకుంఠం అంటే వికుంఠము కానిది, అంటే ఎవరు కూడా దాన్ని చెరచలేనిది, కదిలించలేనిది, ఒక అణువును కూడా తీసి పక్కన పెట్టలేనిది, దానిలోకి స్వతంత్రంగా ఎవరు ప్రవేశించలేనిది వైకుంఠం అంటారు. అటువంటి అయోధ్య అంటే దాన్ని భేదించలేనిది. ఆజ్ఞ లేకుండా, దశరథ మహారాజు గారి ఆజ్ఞ లేకుండా ఒక చీమ కూడా వెళ్ళే అవకాశం లేనంత గొప్పది మనకి అయోధ్య అని అద్భుతంగా మనకి రామాయణంలో వర్ణిస్తారు. అయోధ్య వర్ణన చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక 10 గంటలు చెప్పినా సరిపోదు. అయోధ్య వర్ణన అంత వైభవంగా ఉంటుంది. కనుక అటువంటి మోక్షక్షేత్రమైన అయోధ్యకి వెళ్ళగలిగిన వాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు మహా అదృష్టవంతులు, భాగ్యవంతులు కదా. ఈ సమయంలో అక్కడ జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమానికి వెళ్ళగలిగిన వాళ్ళంతా భాగ్యవంతులు. ముందు ముందు మనమంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ రామ దర్శనాన్ని చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. అందరూ కూడా మోక్ష మార్గంలో, అంటే జ్ఞానానికి చివరి మెట్టు ఒకటి ఉంటుంది కదండి. చివరి మెట్టు మోక్షమే. నాకు బాగా జ్ఞానం తెలిసింది అంటే మోక్షాన్ని కోరుకుంటారు. మోక్షం తప్ప వేరే కోరుకున్నారంటే వాడికి జ్ఞానం సరిగా అబ్బలేదని అర్థం. కనుక జ్ఞానం యొక్క చివరి మెట్టైన మోక్షాన్ని మనకి ప్రసాదించేటటువంటి స్థలముగా భగవంతుడు ఎంచుకున్నది అయోధ్య. కనుక మనమంతా అయోధ్యకి వెళ్ళి ఆ మోక్ష మార్గంలో ప్రయాణం చేసే భాగ్యాన్ని భగవంతుడు మనకు కలిగించుగాక అని ప్రార్థన చేద్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది, జరుగుతుంది, ఇంకా చాలా కాలం పడుతుంది. మరి రామచంద్ర ప్రభువు అవతరించిన అయోధ్యలో రాముడు ప్రతి అణువులో ఉంటాడు. ఒక అయోధ్యలోనే కాదండోయ్, వేదం చెబుతుంది అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ అని వేదం చెప్తుంది. నేను వేదం యొక్క సారాంశాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఎవరైనా అనుకుంటే గనక ఏమిటి సారాంశం అంటే, శంకరాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, రామానుజులు కూడా చెప్పిన ఒకే ఒక అంశం, మోక్షం అంటే నారాయణుడురా. నారాయణ నామస్మరణ వల్లనే గోవిందేతి సదాస్నానం అన్నట్టుగా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నట్టుగా మూఢులైపోకుండరా గోవింద నామస్మరణ చెయ్యండి, భగవద్గీత పారాయణం చెయ్యండి, విష్ణు సహస్రనామములనే పారాయణ చెయ్యండి అని నియమం పెట్టి వెళ్ళారు శంకరాచార్యుల వారైనా త్రిమతాచార్యులు. ఎందుకని? మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్ళంతా కూడా ఇదే చెప్తారు. అటువంటి మనకి ఆ ఆలయము
వైభవం అయోధ్యలో మనకు జరుగుతుంది. అయితే ఆలయం అంటే ఏమిటండి అంటే ఇప్పుడు ఏమంటారు దేవాలయం, రామాలయం. రామాలయం అంటే నారాయణుడే రాముడుగా అవతరించిన ఆలయం అంటే ఉండేది అని అర్థం, నివసించేది అని అర్థం. మరి భగవంతుడు ఎక్కడున్నాడు అని మనము వేరే ప్రపంచంలో ఉండేటువంటి వేరే ఆధారాలను తీసుకుంటే మీకు ఏ గ్రంథానికైనా ఒక లిమిటేషన్ ఉంటుందండి. ఆ గ్రంథంలో ఉండే దేవుడు ఫలానా అని వేరే వేరే పేరులతో చెప్పేటటువంటి ఆ దేవతలకి వాళ్ళు చెప్పే విజ్ఞానం ఒక దగ్గర ఆగిపోతుంది. అంటే భగవంతుని ఉనికి ఒక దగ్గర ఆగిపోతుంది. కావాలంటే మీరు అన్ని గ్రంథాలు చదివి చూడండి. ప్రపంచంలో ఉండే సాహిత్యాన్నంతా దైవం గురించి చెప్పిన సాహిత్యాన్ని తిరగవేయండి, కాలంలో కానీ భగవంతుని యొక్క ఉనికి వ్యాప్తిలో కానీ ఒక లిమిటేషన్ ఉంటుంది. దాని తర్వాత ఏమీ మనకి దొరకదు. కానీ అన్లిమిటెడ్గా ఎంత వెతికినా ఇంకా 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 ఎన్ని జన్మలు ఎత్తి వెతికినా ఇంకా మిగిలి ఉండేటటువంటి కాలము యొక్క లెక్కలు, భగవంతుని యొక్క ఉనికి విస్తారము యొక్క స్థితి మనకు ఇంత అని చెప్పటానికి లేనంత గొప్పనైనటువంటి ఆ ఉనికి మనకి తెలుస్తుంది. అటువంటి ఉనికి కలిగిన పరమాత్మ మరి అంతటా ఉంటాడు కదండి, దేవాలయంలోనే ఎట్లా అని చాలామందికి ఒక డౌట్. అయితే గాలి అంతటా ఉంది కదా, మరి మనకి ఎక్కువ గాలి కావాలన్నప్పుడు ఏం చేస్తామండి? ఫ్యాన్ వేసుకుంటామా లేదా? కూలర్ వేసుకుంటామా లేదా? ఏదైనా చక్కని గాలి ఎక్కువగా వచ్చేదాన్ని వేసుకుంటామా లేదా? వేసుకొని ప్రకృతిలో గాలి ఉన్నప్పటికీ మనకు ఎక్కువ కావాలన్నప్పుడు ఆ గాలిని మన వైపు ఎక్కువగా వచ్చేటటువంటి ఒక సాధనాన్ని మనం ఎట్లాగైతే ఉపయోగించుకుంటామో, విశ్వంలో అంతటా నిండి ఉండేటటువంటి పరమాత్మని మంత్రాధీనంతు దైవతం అన్నట్లుగా మంత్రానికి ఆధీనుడయ్యేటటువంటి ఆ పరమాత్మను, హే భగవన్ నీవు 5 రూపాలలో ఉంటానని వేదం ద్వారా చెప్పి ఉన్నావు కదా తండ్రి, పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారంగా కూడా నేనుంటామని చెప్పావు కదా స్వామి. అంటే అర్చావతారం అంటే విగ్రహములో కాదండి, విగ్రహముగా ఉంటారు. అంటే ఉదాహరణకి మనం మాట్లాడుతున్నాం, పని చేస్తున్నాం, ఈ మాట్లాడేవాడు ఎక్కడున్నాడని చీల్చి చూసామనుకోండి, వాడు ఉండడు. కనుక నేను అనేది పైకి లోకలా కనిపించే అంత కలిపి ఎలా అయితే ఉంటుందో విగ్రహముగా భగవంతుడు ఉంటానని చెప్పాడు. కనుక ఆ విగ్రహము ఏర్పాటు ఒకప్పుడు ధర్మరక్షణ కొరకు భగవంతుడు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని పెట్టుకొని ఆ విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ వేద ప్రకారంగా, వైదిక ప్రకారంగా, ఆగమ ప్రకారంగా ప్రాణప్రతిష్ఠ చేసి మంత్రము ద్వారా శక్తిని ఆపాదిస్తారు. అది విగ్రహం. దాని కొరకు కట్టేది ఆలయం. ఆలయ నిర్మాణము ఏదో ఊరికే ఇవాళ మామూలుగా ఈ ఇంజనీర్స్ కట్టేటటువంటి కట్టడం కాదండోయ్. ప్రకృతిలో ఉండే పంచభూత తత్వాల యొక్క రహస్యాలు తెలిసిన ఋషులు సాధన ద్వారా ప్రకృతిలో చైతన్యాన్ని నింపగలిగేటటువంటి ఒక రహస్య విధానంతో ఏర్పరచినది ఆలయము. ఏమిటి? ఆలయానికి పైన గోపురం ఉంటుంది, కలశాలు ఉంటాయి. కానీ ఆలయంలో మధ్యలో ఒక రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం ఆ కలశాల దాకా కనెక్టివిటీ ఉంటుంది. అయితే ఎప్పుడైతే సుస్వరంగా వేద మంత్రాలు, ధ్యానము, పారాయణ జరుగుతుందో ఆ కలశం ఆ రంధ్రం గుండా ఆ వాయు ప్రకంపనలు అంటే శబ్ద ప్రకంపనలు వెళ్ళి ఆ కలశముల ద్వారా చుట్టూ ఉండేటటువంటి వాయువులో వ్యాపించి ప్రకృతిలో ఉండేటటువంటి నెగిటివిటీని కంట్రోల్ చేసి పాజిటివిటీ పెంచుతుందట. ఇది మనకి ఆగమశాస్త్రం చెప్తుంది. అందుకనే మేము మామూలుగా ఎవరైనా వెళుతూ ఉంటే నమస్కారం చేస్తూ ఉంటారు. గుడి ఏదైనా కనిపిస్తే ఒక అమ్మాయి అడిగింది, చిన్న పాప, గురువుగారండి ఎందుకండి గుడి కనపడగానే నమస్కారం చేస్తారు అని అడిగింది పాపం. అయితే వెంటనే మరి వాళ్ళకి అర్థమయ్యే సమాధానం చెప్పాలి. ఇప్పటి నౌ ట్రెండ్ కదండి, మీరు గేమ్స్ ఆడతారు కదా, గేమ్స్లో ఛార్జింగ్ పాయింట్స్ అని కొన్ని ఉంటాయి. అక్కడికి వెళ్ళగానే కొంత మనకి కొన్ని ఛార్జింగ్ వస్తుంది. అలా మనకి గేమ్లో ఛార్జింగ్ పాయింట్స్ ఎట్లా ఉంటాయో ఈ భూలోకంలో భగవంతుని యొక్క శక్తిని అక్కడ నిలిపి
ప్రకృతి ద్వారా మనుషులందరికీ కూడా మంచిని అందించగలిగే ఒక స్థిరమైనటువంటి చోటుగా మనకు ఆలయాలు ఉంటాయి. ఒకసారి నీవు ఇలా ఆ ఆలయాన్ని చూసి నమస్కారం చేయగానే ప్రకృతి అంటే మనకి లోపలికి ఏమెడుతుంది? శ్వాస ద్వారా గాలి కదండి. ఆ గాలి ద్వారా మెసేజ్ వెళ్ళినట్టుగా నీ మనస్సు నుండి మెసేజ్ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ నీకు ఏర్పడుతుంది. ఇదే ఛార్జింగ్ అని. అట్లాగా మనకి నమస్కారం చేసినప్పటికీ ఆ పుణ్యాన్ని భగవంతుడు లెక్కలో వేస్తాట మనకి పురాణాలు స్పష్టంగా చెప్తున్నాయి. అలా ప్రకృతిలో పాజిటివిటీని నింపి మనకి నమస్కారం చేసినంత మాత్రంలోనే, దర్శించిన మాత్రంలోనే, అక్కడికి వెళ్ళి స్మరించిన మాత్రంలోనే, పారాయణ చేసిన, ధ్యానం చేసుకున్నా కానీ మనలో ఉండేటువంటి పాపములు అంటే మనకు తెలియకుండా తెలిసి చేసినటువంటి నెగిటివిటీస్ అన్నీ పోయి పాజిటివ్ ఎనర్జీస్ ఏర్పడతాయి. ఆ పాజిటివ్ ఎనర్జీ దేహ ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతని, ఆత్మ యొక్క ఆనంద స్థితిని పెంచుతాయని మనకి ఆగమ శాస్త్రం చెప్తుంది. అట్లా మనకి ఆలయ నిర్మాణం ఊరికే ఏదో కన్స్ట్రక్షన్ అంటే ఈ ఇంజనీరింగ్ చేసే కన్స్ట్రక్షన్ కాదు. అది భూమిలో ప్రకంపనలు వచ్చినా కదలిక రాకుండా ఉండేటట్టుగా సుమారు ఒక 3000 సంవత్సరాల వరకు ఏ ఆపదలు వచ్చినా తొలగకుండా ఉండేటటువంటి రాతి నిర్మాణం, ఇనుమును ఏమాత్రం వాడకుండా అద్భుతమైనటువంటి పటిష్టమైనటువంటి రాతి నిర్మాణంతో ఆగమశాస్త్ర ప్రకారంగా అయోధ్యలో ఆలయ నిర్మాణం జరిగింది. మోక్షక్షేత్రమైనటువంటి ఆ అయోధ్యకి మనమంతా కూడా వెళ్ళి ప్రతిష్ఠ అవుతున్నటువంటి ఆ బాలరామచంద్రస్వామిని దర్శనం చేసుకొని, ఇంకొకటి మనకు పెద్ద అయిన రాముడు అనుకోండి లెక్కలు చూస్తాడు, బాలరాముడు లెక్కలు చూడటండి. ఎందుకంటే బాలుడు కదండి. చిన్నపిల్లలకి ఒక ఐస్ క్రీమ్ ఇచ్చినా, ఒక చాక్లెట్ ఇచ్చినా ఎగిరి గంతు వేసి మన వైపు వచ్చి మన ఒళ్ళో వాలినట్టుగా అటువంటి బాలరాముడి యొక్క దర్శనం వల్ల మనకు జన్మజన్మాంతరములలో అంటే రా అంటే రక్షణ కలుగుతుంది, మా అంటే ఆరోగ్యము మోక్షము కలుగుతుంది, శ్రీ అంటే ఐశ్వర్యం కలుగుతుంది. శ్రీరామ అంటే ఏమొస్తుందండి అంటే శ్రీకారం శ్రీకరం భద్రం, రకారం రక్షణాత్మకం, మకారం మోక్షదం నిత్యం, ఇది శ్రీరామ వైభవం అంటారు. ఏదయ్యా రామవైభవం అంటే శ్రీ అంటే ఐశ్వర్యము ధనం వస్తుంది, రా అంటే సక్సెస్ రేట్ పెరుగుతుంది, మా అంటే హెల్దీగా ఉంటాం. ఇంతకంటే ఏం కావాలండి? శ్రీరామనామం ఎందుకు? పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశం చేసిన దేవాశ్చ సర్వే తుష్యంతి అని రామాయణం చెప్తున్నా సకల దేవతలకి తృప్తిని కలిగించేది రామనామం అంటారు. కనుక అటువంటి రామనామం మనమందరం కూడా అయోధ్య ప్రతిష్టా సమయంలో హృదయపూర్వకంగా రామా రా కలుషములెల్లా తొలగించు అంటాడు. రా అంటే కలశాలు, దోషాలన్నీ తొలగిపోతాయి. మన దోషాలు తొలగేట్టుగా రామచంద్రమూర్తిని ప్రార్థన చేద్దాం. లోకమంతా శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష అని అన్నట్లుగా రామచంద్ర ప్రభువు ఈ లోకాన్నంతా రక్షించవయ్యా, ధర్మ మార్గంలో నడవగలిగే బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, అవకాశాన్ని, ఐశ్వర్యాన్ని అందరికీ ప్రసాదించు, అధర్మాన్ని ఓడించగలిగేటటువంటి శక్తిని, ధర్మ మార్గంలో నడిచే వాళ్ళకి నీ ధనుర్బాణ శక్తిని ప్రసాదించి అనుగ్రహించవయా అని ప్రార్థన చేస్తూ యతో ధర్మస్తతో జయ, ధర్మమే రాముడి స్వరూపం, రామో విగ్రహవాన్ ధర్మ, అటువంటి ధర్మమూర్తి అయిన రాముడి యొక్క మార్గంలో నడుద్దాం, లోకమంతా బాగుండాలని ప్రార్థన చేద్దాం. జై శ్రీరామ్. ఎక్కడ నుండి వచ్చారు? మేము వరంగల్ అన్న, ఇక్కడ పటాన్చెరు దగ్గర ఉంటాం. ఓన్లీ ఫుడ్ కొరకు వచ్చారా? ఫుడ్ తినడానికి వచ్చినాం ఇటు. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? ఫుడ్ బాగానే ఉందన్న, ఫుడ్ బాగుంది. మీల్స్ అంటే మీల్స్ బయట ఉన్న ఫుడ్ కంటే ఇక్కడ ఆంటీ దగ్గర ఉన్న ఫుడ్ డిఫరెంట్ ఏంటి? బయట ఉన్న ఫుడ్ తో కంపేర్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంది. కొంచెం ఇంట్లో చేసుకున్న స్పైసీ బాగానే ఉందన్న. ఫుడ్ వేసిన ప్రైస్ ఎలా ఉంది? ప్రైస్ కూడా బాగానే ఉందన్న, కానీ రష్ ఒక్కటే మరీ ఎక్కువైంది. అది లేదంటే ఫుడ్ బాగుందని వస్తున్నారా లేకపోతే ఆంటీ ఫేమస్ అయింది అని మేము కూడా అట్లనే వచ్చినాం. ఓకే బ్రో, థాంక్యూ. పోలీసులు వచ్చారు కదా బ్రో. ఫుడ్ ఎలా ఉంది బ్రో? ఫుడ్ బాగుంది. ఎక్కడ నుండి వచ్చారు? కుకట్పల్లి నుంచి వచ్చారు. అంటే ఫుడ్ తినడానికి కుకట్పల్లి. అంటే ఎలా ఉంది? అంటే టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుంది. అంటే బయట ఫుడ్ కి ఇక్కడ ఫుడ్ కంపారిజన్ ఏంటి? అలా ఏం లేదు, బాగుంది. ఫుడ్ బాగుంది, కానీ రైస్ క్వాలిటీ కొంచెం బాగుంటే బాగుండేది. నార్మల్ రైస్ ఇది. ఓకే, ఈ అమౌంట్ కి వర్త్. వన్ టైం. ఓకే, చింతల్. అంటే ఫుడ్ కొరకే ఇక్కడికి వచ్చారు? చింతల్ ఫుడ్ గురించి రీల్స్ లో చూసి కుమార్ ఆంటీ కోసం అంటే ఫేమస్ అయ్యారని సార్. ఎట్లా? రీల్స్ లో చూసాను చాలా, అందుకని టేస్ట్ చేద్దామని ఒకసారి ఎలా ఉందని. ఫుడ్ ఎలా ఉంది బ్రో? ఫుడ్ అయితే ఓకే. ఏమేమి తీసుకున్నారు ఇవాళ? బోటీ చికెన్, బోటీ అండ్ చికెన్ కర్రీ. బోటీ చికెన్ ఎంత తీసుకున్నారు? 150.
150 150. అంటే వర్తేనా అమౌంట్? అంటే ఇక ఒక చికెన్ అండ్ కర్రీ కూడా తీసుకొని టోటల్ 270 తీసుకున్నాం. 270 తీసుకున్నాం. ప్రైస్ ఎలా ఉంది? బాగుందా? బాగుంది. బాగుందా? ఎలా అనిపిస్తుంది మరి? ఓకే, కాబట్టి క్రౌడ్ చాలా ఉంది, అసలు తీసుకోవడానికి చాలా కష్టం వస్తుంది. ఓకే, మీరు కుమారాన్ని చూద్దామని వచ్చాను. అది క్రౌడ్ అంతా చూసేసి బాగా అనిపించింది. అసలు టేస్ట్ ఎలా ఉంటుంది, అసలు ఏముంటుంది అని చూసి వచ్చాము. ఎట్లుంది? వర్త్ బాగుంది. సేమ్ మన ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. పెద్ద అంత ఓవర్ ఏం బయట దానికంటే ఇక్కడ డిఫరెంట్ ఏముంది? డిఫరెంట్ ఏం లేదు, జస్ట్ నార్మలే. జస్ట్ ఫేమస్ అయిపోయింది దాంట్లో, సో అందుకే క్రౌడ్ ఎక్కువ అయిపోయింది. అది ఏం డిఫరెంట్ దానికి ఇక్కడ ఏం లేదు. ఓకే, చెప్పు బ్రో, ఎక్కడ నుండి వచ్చారు? మేము ఏపీ నుంచి. అంటే ఫుడ్ తినడానికి ఎప్పుడు వచ్చారు? లేదు, వేరే పని మీద వచ్చాం. వీడియోలో వైరల్ అయింది కదా, అందుకని తినడానికి వచ్చాం. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? ఏమేమి తీసుకున్నారు? బాగుంది బ్రో. లివర్ ఫ్రై అను చికెన్ కర్రీ తీసుకున్నాం. ఎంత తీసుకున్నారు అమౌంట్? 180. అంటే అమౌంట్ కాస్ట్ ఎక్కువ అని అంటున్నారు కదా, వర్తేనా? వర్తే బ్రో. ప్రైస్ ఎలా ఉంది? బాగుంది. బాగుంది, ప్రైస్ బాగుంది. చెప్పండి, ఎట్లా ఉంది? ఎలా ఉంది ఫుడ్? సూపర్ ఉంది. మేము దానికోసమే 7 దాకా వచ్చాము. అంటే బయట ఉన్న దానికంటే ఇక్కడ ఉన్న దానికంటే డిఫరెంట్ ఏంటి ఫుడ్? బయట ఉన్న దానికి అంత ఏం అనిపించలేదు, కానీ అయితే ఫుడ్ మొత్తం క్వాలిటీ బాగుంది తినడానికైనా సరే. మీ ఇంట్లో తిన్నట్టుందా? మీ ఇంట్లో తిన్నట్టున్నదా? అలా ఎక్కడ నుండి వచ్చారు బ్రో? ఎక్కడ నుండి వచ్చారు? మణికొండ నుంచి వచ్చాను. మణికొండ మణికొండ. ఫుడ్ తినడానికేనా? ఫుడ్ తినడానికి. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? బాగుంది బ్రో. ఏమేమి తీసుకున్నారు? చికెన్, మటన్. ఇందాక మటన్ తీసుకున్నాము, ఒక ప్లేట్ తీసుకుని ఇద్దరం తిన్నాం. ఇప్పుడు మళ్ళీ చికెన్ తీసుకున్నాం. 4 బాగుందా? plates. బాగుంది. అంటే బయట ఉన్న ఫుడ్ కంటే ఇక్కడ ఉన్న ఫుడ్ ఏంది డిఫరెంట్? ఎలా ఉంది? టేస్ట్ బాగుంటుంది బ్రో. పీసెస్ మెత్తగా ఉంటాయి, ఇంట్లో చేసినట్టు ఉంటుంది. ఎలా ఉంది? బాగుంది. బయట ఉన్న ఫుడ్కి ఇక్కడ ఉన్న ఫుడ్కి డిఫరెంట్ ఏంటి? ఇంట్లో చేసినట్టు ఉంది, బాగుంది. ఇక్కడ ఇంట్లో చేసినట్టుంది. పెళ్ళిళ్ళ ఫుడ్ లా ఉంది. ఎంత తీసుకున్నారు అమౌంట్? 120. 120. ఏమేమి తీసుకున్నారు? చికెన్ 2, మటన్ ఏమో 200. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. బర్త్డేనా? లేదు, బాగుంది. ఫుడ్ బాగుంది. ఫుడ్ బాగుందా? ఇంట్లో చేసుకున్నట్టుంది. ఎట్లా ఉంది? అట్లనే ఉంది, ఇంట్లో చేసుకున్నాను. టేస్ట్ బాగుంది. ఎక్కడ నుండి వచ్చారు? మణికొండ. మణికొండ. ఫుడ్ కొరకే వచ్చా? ఒకసారి చూద్దామని టేస్ట్ చేద్దాం. ఇలా వీకెండ్ అని వచ్చారా? అంతే, ఖాళీ కదా అందుకే వచ్చాను. ఏమేమి తీసుకున్నారు? చికెన్ కర్రీ ఒకటి. అమౌంట్ వర్తేనా? 120. వర్త్. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా? ఎక్కడ నుండి వచ్చాం బ్రో? మేము బ్రో అత్తాపూర్ నుంచి వచ్చాం బ్రో. ఫుడ్ కొరకే వచ్చారా? ఫుడ్ కొరకు కోసం వచ్చాం. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? బాగుంది బ్రో. ఏమేమి తీసుకున్నారు? లివరు, చికెన్, తర్వాత తలకాయ కూర. ఎంత తీసుకున్నావు? అమౌంట్ ఎంత? 400 రూపీస్ తీసుకున్నాం బ్రో. వర్తేనా? 330 బ్రో. వర్తే బ్రో. అంటే ఎంత తిన్నట్టున్నా? ఎట్లా రైస్ ఎలా ఉంది? బాగుంది బ్రో, చాలా బాగుంది. క్వాంటిటీ ఎలా ఉంది? క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ బాగుంది, క్వాంటిటీ బాగుంది. ఇంట్లో తిన్నట్టుంది. సరిపోతుందా మీకు ఒక్కరికి తింటే? ఎక్కువ అవుతుంది బ్రో. ఒకరికి ఎక్కువ అవుతుంది. అంటే ఫేమస్ అయిన వచ్చారా లేకుంటే ఫుడ్? అంటే ఫేమస్ అయింది కదా, యూట్యూబ్ లో హల్చల్ చేస్తుందా అంటే. మీరు ఏ వీడియో చూసి వచ్చారు? మ్యాక్సిమం నేను ఇన్స్టాలో చూసాను. 1000 రూపీస్ ఆ వీడియో చూసి వచ్చారు. మేము అత్తాపూర్ నుంచి వచ్చాం బ్రో. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? చాలా బాగుంది బ్రో. హెడ్ కర్రీ చాలా బాగుంది. యాక్చువల్లీ ఆస్క్ ఫర్ మటన్ అయిపోయిందండి ఈ రష్ కి, సో అందుకు హెడ్ కర్రీ ఇచ్చారు అంతే. ఓకే, ఒక చికెన్ అండ్ లివర్, ఒక హెడ్ కర్రీ తీసుకున్నాము. ఇట్స్ కాస్ట్ అరౌండ్ 330, బట్ చాలా బాగుంది. హోమ్లీ ఫుడ్ లా ఉంది. ఆంటీ ఏ రీల్ చూసి వచ్చారు మీరు? ఆంటీ 2 లివర్స్ 1000 రూపీస్ ఆ రీల్ ఫేమస్ అయిపోయింది. అక్కడ యాక్చువల్ తెలిసి ఇక్కడ ఉంటారని, బట్ ఇంత ఫేమస్ అవడానికి కారణం అది ఒక రీల్ మాత్రమే. కానీ ఈ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ. నైస్ బ్రో. మాకు 16వ తారీఖున ఎగ్జామ్ ఉంది. ఉప్పల్ నుండి బ్రో. ఉప్పల్ నుంచి ఫుడ్ కొరకే వచ్చారా? అంటే లేదు, ఇక్కడ పని నుండి వచ్చాను. అంటే ఇక్కడ ఫేమస్ అయింది కదా అంటే అని చెప్పి తిందామని వచ్చాను. ఏమేం తీసుకున్నారు? ఓన్లీ చికెన్ తీసుకున్నాను. అన్నీ అయిపోయినంట. అంటే నేను చికెన్ ఫ్రై చికెన్ తీసుకుందాం అనుకున్నాను. చికెన్ ఫ్రై అయిపోయింది. ఫుడ్ తీసుకోవడానికి 1.5 hour పట్టింది బ్రో. ఫుడ్ తీసుకోవడం 1.5 hour? అవును. అంటే మరి ఆంటీ దగ్గర ఎందుకు తినాలనిపించింది? అంటే ఫేమస్ అయింది బ్రో, అందరూ తింటూ ఒకసారి టేస్ట్ చేద్దామని వచ్చాను. ఎలా ఉంది ఫుడ్? ఫుడ్ బాగుంది బ్రో. అంటే బయట ఉన్న ఫుడ్ ఇక్కడ ఫుడ్ డిఫరెంట్ ఏంటి? టేస్ట్ బాగుంది బ్రో. అంటే క్వాలిటీ కానీ అన్ని బాగున్నాయి అన్నమాట అన్ని. ఓకే, క్వాలిటీ ఎట్లా ఉంది? క్వాంటిటీ ఎట్లా ఉంది బ్రో? క్వాలిటీ ఎట్లా ఉంది? క్వాంటిటీ ఎట్లా ఉంది?
క్వాలిటీ బాగుంది బ్రో. ఇప్పుడు అంటే 120 తీసుకున్నారు. 120 అంటే 120 అట్లా ఇచ్చారు అనమాట. వర్త్ ఇచ్చారు. ఓకే థ్యాంక్ యూ. ఎక్కడ నుండి వచ్చారు? నేను ఇక్కడ సికింద్రాబాద్ నుంచి వచ్చినాను. ఫుడ్ కొరకు వచ్చినావు? ఫుడ్ గురించి వచ్చినాను. అంటే ఫుడ్ గురించి ఎందుకు వచ్చినావు? ఇక్కడ టేస్ట్ బాగుంటుందని వచ్చేసి. అంటే ఫేమస్ అని వచ్చాను? లేదు అట్లా అని ఏం లేదు, టేస్ట్ మంచిగా ఉంటుందని అట్లా వచ్చి. ఎలా ఉంది మరి టేస్ట్? నచ్చింది? బాగున్నది. ఏం తీసుకున్నావు? చికెన్ తీసుకున్నా. బాగుందా? బాగున్నది. సరిపోతుందా? సరిపోయింది. ఇంకా నెక్స్ట్ టైం వెళ్దాం అనుకుంటాం కానీ ఫుల్ రష్ ఉన్నది, వెళ్ళలేం. ఎంత టైం తీసుకున్నారు? 20 హాఫ్ అన్ అవర్ పట్టింది ఫుడ్ తీసుకోవడానికి. ఫుడ్ తీసుకున్నది హాఫ్ అన్ అవర్ పట్టింది. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశారా? హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన. ఓకే సరిపోయిందా? సరిపోయింది. బాగుందా? బాగున్నది. టేస్ట్ కూడా బాగున్నాం, అందుకే వచ్చినాం. టేస్ట్ బాగున్నదనే వచ్చినాం. రీల్స్ చూసినాం, రీల్స్ చూసినాక టేస్ట్ ఫస్ట్ టైం అండి. ఓకే థ్యాంక్ యూ. ఓకే. తీసుకొచ్చేంత వరకు మీకు తెలియదు? నాకే తెలుసు, నేను బీరకాయలు చెప్పుకుంటే ఇలాగ అన్నా నాకే సంబంధం. శిరీష కదా అమ్మాయిని? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ థింక్ న్యూస్. నిన్న జరిగిన అశోక్నగర్లో జరిగిన సంఘటన, శిరీష అన్న అమ్మాయి గ్రూప్ 4 విద్యార్థి నిన్న ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం లేట్గా వెలుగులోకి వచ్చింది. ఏ న్యూస్ ఛానల్లో కూడా కనిపించలేదు మనకు. అమ్మాయి చనిపోయింది. గత 5 నెలల క్రితం ఒక అమ్మాయి ప్రవళిక అనే అమ్మాయి చనిపోయినప్పుడు న్యూస్ అంతా స్ప్రెడ్ అయిన అమ్మాయి. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత గ్రూప్ 4 రిలీజ్ చేసిన తర్వాత గ్రూప్ 4లో తన లిస్ట్లో తన పేరు లేదని చెప్పి తను సూసైడ్ చేసుకుంది అని వార్తలు వస్తున్నాయి. సరే, ఈ సూసైడ్ ఎందుకు చేసుకుంది, హాస్టల్ వాళ్ళు ఎప్పుడు చూస్తారు అని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆ అమ్మాయి ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటుంది, అంటే ఎప్పుడు? 8-9 మంత్స్ నుంచి ఉంటుంది. తను కొంచెం కింద పెట్టుకోవాలి. 8-9 మంత్స్ నుంచి ఉంటుంది. మధ్యనే చదువుతుంది. అంటే విషయం అయితే రిజల్ట్ కోసం అని అయితే మాకు ఇంతవరకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. అలా విషయం తెలియగానే వాళ్ళ బ్రదర్కి ఇన్ఫార్మ్ చేస్తూ వచ్చిండు. వాళ్ళ సమక్షంలోనే డిపార్ట్మెంట్కు ఇన్వాల్వ్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ పేరెంట్సే వాళ్ళ బ్రదర్ తీసుకెళ్ళాడు హాస్పిటల్కి. అమ్మాయి అంటే విలేజ్ ఎక్కడ? అమ్మాయి ఏ డిస్ట్రిక్ట్? వాళ్ళు వరంగల్ డిస్ట్రిక్ట్. వరంగల్ ఏ విలేజ్? పెద్ద ముప్పర్లు అని చెప్పేసి మా అడ్రస్ ప్రూఫ్లో అది ఉంది. వాళ్ళ బ్రదర్ కూడా అది చెప్పాడు మాకు. అంటే అమ్మాయి గ్రూప్ 4లోనే అంటే లిస్ట్లో పేరు రాలేదని చనిపోయిందా, లేకుంటే ఏమైనా కారణాలు ఏవైతే మాకు పేరెంట్స్ వాళ్ళ బ్రదర్ని అడిగితే ఏం లేదని ఇష్యూ ఏం లేదు అని చెప్పేసి అన్నాడు. మాట్లాడదామంటే వాళ్ళు కొంచెం ఈరోజు బాధలు ఉన్నారు కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అందరూ సాయంత్రం మాకు మాట్లాడిస్తాను వాళ్ళ తెలిసిన పర్సన్కి చెప్పిండు. వెయిట్ చేస్తున్నాం. అంటే ఏ టైంలో వేసుకుంటాను? అరౌండ్ 4:35 ఈవినింగ్ టైం. అంటే అప్పుడు హాస్టల్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు లేరు, రూమ్లో ఎవరు లేరు. మిగిలిన వాళ్ళంతా స్టడీ హాల్ వెళ్తారు. అరౌండ్ 5 హాఫ్ అన్ అవర్ 5:10 5:30 ఆ టైంలో డోర్ తీయట్లే అని చెప్పి చూసినాం. ఓకే, అంటే ఎక్కడ తీసుకెళ్లారు అమ్మాయి? గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళారు. అంటే ఇక్కడ ఎన్ని రోజులు అవుతుంది ఉండబట్టి? 8-9 మంత్స్ అవుతుంది. అరౌండ్ ఒక 8 మంత్స్ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ థింక్ న్యూస్. అశోక్నగర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది చదువు, సంస్కారం, పోరాట ప్రాతిమ. అంటే ఇలాంటి ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఎంప్లాయీస్ ఉండే ఈ అశోక్నగర్లో గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్కి కూడా చాలామంది ప్రిపేర్ అవుతారు. ఇక్కడ స్పెసిఫిక్గా అశోక్నగర్లో సివిల్ సర్వీస్కు చదువుకునే విద్యార్థులు కూడా ఎక్కువ ఉంటారు. సివిల్ సర్వీస్ చదవాలంటే ఇక్కడ సాహసం చేయాల్సింది అశోక్నగర్లో. అలాంటి వ్యక్తులు కొంతమంది విద్యార్థులు కానీ కొంతమంది వ్యక్తులు కానీ అంటే ఈ స్టడీ హాల్స్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అలాంటివి అంటే అలా చేసిన వల్ల మనకు ఒక మహిళ మనకు అంటే కట్ చేసుకొని మళ్ళీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అలా లైంగిక వేధింపులకు కానీ
ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎలా? అంటే మిస్బిహేవ్ చేస్తున్న వరకు మనకు ఒక చిన్న రూమ్ తీసుకొని ఫ్యామిలీ పక్కన ఒక చిన్న రూమ్ తీసుకొని స్టడీ హాల్స్ పెట్టడం వల్ల వాళ్ళకు ఫ్యామిలీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పు మనకు ఒక మహిళ ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం మీ పేరు, అసలు మీకు ఏం జరిగింది, మీరు ఏమనుకుంటున్నారు? నా పేరు ఉషా అండి. ఓకే. నేను బేబీ సిట్టర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే. కొంచెం లేట్ నైట్ వస్తుంటాను అనమాట. ఓకే. లేట్ నైట్ వస్తుంటే పక్కన స్టడీ హాల్ ఉంది. ఆ స్టడీ హాల్ నుంచి వస్తుంటే అబ్బాయిలందరూ వెళ్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు నైట్ కూడా. ఓకే. అయితే నేను వస్తున్నప్పుడు ఒక అబ్బాయి ఇట్లా వెనక నుంచి ఇట్లా టచ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. నేను చూసేలోపు డోర్ క్లోజ్ చేసేసుకున్నాడు. ఇంకా నేను గబగబా మా లోపలికి వచ్చేసి మా తమ్ముడిని మా బాబుని లేపి ఇలా అయిందిరా అని చెప్పేసి బయటికి వెళ్ళాను అనమాట. బయటికి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళేలోపు ఎవరో కూడా తెలియలేదు మాకు, ఎవరు చేశారని కూడా తెలియలేదు మాకు. నైట్ 10-10:30 అవుతుండొచ్చు నైట్ టైం. ఓకే. అంటే మీరు అప్పుడు ఆ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత మీరు వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళని మేము అడిగామన్నమాట. వాళ్ళని ఏమనుకోకుండా మీ ఓనర్ ఎవరు చెప్పండి, మేము కంప్లైంట్ చేస్తామంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వట్లేదు, వాళ్ళు అసలు చెప్పట్లేదు. ఇంకా పైనుంచి వాళ్ళే మా మీదకి ఎగబడుతున్నారు చాలా మటుకు అబ్బాయిలందరూ. ఏమంటున్నారు? మేమేం చెయ్యలేదు, మేము ఇక్కడే చదువుకుంటున్నాం, మేము చదువుకోవడానికి వచ్చాము, మేము అలా అంతా బిహేవ్ చేయమని చెప్పేసి మా మీదనే ఎగిరారు. మా అబ్బాయి మా తమ్ముడు అడిగితే కూడా వాళ్ళని కూడా అలాగే చేశారనమాట. మీరు ఈ మధ్య వచ్చారు, మేము ఎప్పటి నుంచో ఉంటున్నాము, మేము ఎప్పటి నుంచో చదువుకుంటున్నాము, మేము అలా చేసేవాళ్ళం కాదు అని చెప్పేసి అంటున్నారు. అంటే మీరు ఈ రూమ్లోకి వచ్చి అంటే ఈ ఇంట్లోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? రీసెంట్గా మా అమ్మ పోయారండి. మా అమ్మ పోయారని చెప్పేసి మేము ఒక 2 months పైన అవుతుంది వచ్చి. అంటే వాళ్ళు ఇప్పుడు అంటే మీకు మిస్బిహేవ్ చేశారంటున్నారు కదా, అంటే ఆ వ్యక్తిని మీరు చూసారా? నేను చూడలేదండి, ఎందుకంటే నేను ఇలా చూసేలోపే ఆ అబ్బాయి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోగానే నాకు ఏం చేయాలో అర్థం కాక లోపలికి వచ్చేసి ఇంకా మా తమ్ముడికి మా అబ్బాయికి చెప్పాను అనమాట. చెప్పేలోపు ఇంకా వాళ్ళు వెళ్ళి లోపల వాళ్ళని చూద్దామనే లోపు అందరూ ఒకటేసారి వచ్చేసారనమాట. అంటే మీరు ఏమైనా పోలీస్ కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశారా? మేము చేయలేదండి, పోలీస్ కంప్లైంట్ చేయలేదు. ఎందుకంటే మా దగ్గర ఏం ప్రూఫ్ లేదు. ఇక్కడ మెయిన్ సీసీ కెమెరాలు లేవు, మేము అది సర్చ్ చేసాము, సీసీ కెమెరాలు ఒక్కటి కూడా లేవు. సో ఇంకా మాకు ఏం ప్రూఫ్ లేదని చెప్పేసి ఇంకా మేము సైలెంట్ అయ్యాం. అయినా ఓరల్గా వెళ్ళి మేము పోలీస్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు ప్రూఫ్ లేనిది మేము ఏం చెయ్యలేమండి అనేసి అన్నారు. సో వీళ్ళు అట్లీస్ట్ కెమెరాస్ అన్నా ఫిట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని మా ఆలోచన. అంటే మీరు అయినా ఓనర్స్ కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తారా? మాకు వాళ్ళు నెంబర్ ఇవ్వలేదండి, ఓనర్స్ నెంబర్. ఎన్నిసార్లు అడిగినా కానీ ఏదో ఫేక్ నెంబర్లు ఇస్తున్నారు, కాల్ చేస్తే ఇది మేము ఓనర్స్ కాదు అంటున్నారు. అంటే మీరు ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు ఓనర్తో మాట్లాడే వస్తారు కదా? అవునండి. అలాంటి టైం అప్పుడు మీరు తీసుకోలేదు? తీసుకోలేదండి. మరి ఎట్లా మాట్లాడచ్చు? అంటే ఇది మా వాళ్ళదే, మా నాన్న వాళ్ళదే. అది స్టడీ హాల్ వేరే ఓనర్ది అనమాట. ఆ ఓనర్ నెంబర్ మాకు ఇవ్వట్లేదు. 2-3 నెంబర్ ఇచ్చారు, కానీ 2-3 మేము ఓనర్లం కాదు అని చెప్తున్నారు. బిల్డింగ్ మాది, అమ్మ వాళ్ళది. అది మాత్రం స్టడీ హాల్ వాళ్ళది అనమాట. కాదండి, అది వేరే వాళ్ళు తీసుకున్నారు. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నాకు జరిగిన ఇన్సిడెంట్స్ ఇంకెవరికి జరగకూడదని చెప్పేసి. ఈ వేరే వాళ్ళకి అయిందంటే కనుక ప్రాబ్లం కదా, అందుకని చెప్పేసి ఎవరో చిన్నపిల్లలు వాళ్ళు చేస్తే వాళ్ళు బయటికి రాలేపరు, వాళ్ళు బాధపడుతుంటారు. సో నాకు జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళకు కూడా జరగదు, ప్లస్ వీళ్ళకి కూడా తెలుస్తుంది ఇలా చేస్తే ఇంకొకసారి ఇలా చేయకూడదు అని చెప్పేసి. ఇలా చేస్తే వీళ్ళు ఏదో ఒక ప్రికాషన్ తీసుకుంటారు, ఇంకొకసారి చెయ్యొద్దు అని చెప్పేసి వీళ్ళు కూడా కొంచెం అలర్ట్ అవుతారని చెప్పేసి. అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మా ఇంట్లో నేను, మా తమ్ముడు, మా అబ్బాయి ఉంటాం, ముగ్గురమే ఉంటాం. ఓకే. ఇప్పుడు అంటే మీ స్టడీ హాల్ వాళ్ళను అడిగిన తర్వాత వాళ్ళు ఏమైనా ఆన్సర్ ఇస్తున్నారు? వాళ్ళైతే మేమేం చెయ్యలేదనే చెప్తున్నారు వాళ్ళు. మేము అసలు ఏం చెయ్యలేదు అంటున్నారు వాళ్ళు. అయితే మీరు చేయకపోతే మీ ఓనర్ నెంబర్ ఇవ్వండి, మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే కూడా వాళ్ళు వినట్లేదు, ఇవ్వలేదు. ఆ రోజు పిలవండి మీ ఓనర్తో మాట్లాడతామని చెప్పి మేము గట్టిగా మాట్లాడినా కానీ వాళ్ళు పిలవలేదు, మాకు ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. తర్వాత మేము ఫోన్ నెంబర్ కనుక్కొని ఫోన్ చేస్తే మేము ఓనర్ కాదు అనేసి అంటున్నారు. బ్రో మీ పేరు? సాయి కుమార్. ఎక్కడ బ్రో? ప్రకాశం డిస్ట్రిక్ట్, గిద్దలూరు కాన్స్టిట్యుయెన్సీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి కదా,
నెక్స్ట్ సీఎం ఎవరు అయ్యే అవకాశం ఉంది? మళ్ళీ జగన్ అయ్యే అవకాశం ఉందా? జగన్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే అతను అభివృద్ధి చేసిందంటూ మాకేం కనపడలేదు. చెప్పాలంటే సంవత్సరానికి నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు వదులుతున్నారు. అదైతే ఇంతవరకు లేదు. మనకి ఇంతవరకు రాజధాని లేదు. అభివృద్ధి అని కూడా నాకేమంత అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే మనం ఏమన్నా దాని గురించి ఆపోజిట్ ఏమన్నా మాట్లాడుతున్నా కానీ అందరూ భయపడుతున్నారు. వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టడం కానీ అట్లా అరాచకాలు ఎక్కువైపోయినాయి. డెవలప్మెంట్ అంటూ ఏది లేదు. డెవలప్మెంట్ అంటూ ఉంటే మేము తెలంగాణకి రావాల్సిన అవసరం లేదు. స్టడీ పర్పస్ కానీ కోచింగ్ కానీ ఫర్దర్ దేనికైనా అక్కడ ఉంటే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు కదా. చంద్రబాబు గెలిచే అవకాశం ఉందా? చంద్రబాబు గెలిచే అవకాశం ఉందా? ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి సార్ ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే వైసీపీ మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది. వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా భరించలేక ఈ అరాచకాలు వాళ్ళు కూడా టీడీపీ జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రీసెంట్గా చూసుకుంటే నిన్న అంబట్రాయుడు కూడా జనసేన నిన్న పవన్ కళ్యాణ్ కలిశారు. 10 రోజుల క్రితము వైసీపీలో ఉండి నచ్చక వాళ్ళ తీరు అవి నచ్చక వాళ్ళ ఆలోచనల విధానం అవి నచ్చక మళ్ళీ ఇప్పుడు జనసేనలో చేరుతున్నారని సమాచారం కూడా వచ్చింది. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కూటమిలో ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ పాత్ర కీ రోల్, ఖచ్చితంగా కీ రోల్ ఉంటుంది. సీఎం అయ్యే అవకాశం ఉందా? సీఎం అయ్యే అవకాశం అంటే ఇంకా అది వాళ్ళిద్దరు నిర్ణయించుకుంటారు. అదైతే ఇంతవరకు చెప్పలేదు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మాకైతే ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇంత అరాచకం కన్నా వీళ్ళు ఎవరు వచ్చినా మేలు కదా. ఇంత అరాచకంలో ఉండడం కంటే వీళ్ళు రావడం మేలు కదా. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరింది కదా. ఈ కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం వల్ల ఏమన్నా రాజకీయ మార్పులు జరిగే అవకాశం ఉంటుందా ఏపీలో? ఏముండదు, అంత ఏం లేదు. రాజకీయ వాళ్ళు ఊరికే అంత ముందు వాళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ ని తిట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఆమె దీంట్లోకి వచ్చి తెలంగాణలో ఉండింది. తెలంగాణ నుంచి ఇక్కడ కూడా కాంగ్రెస్ మొన్న రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసింది. అట్లా ఆడు కూడా ఏమంత లేదు. ఈసారి ఖచ్చితంగా టీడీపీ జనసేన పక్కాగా. టీడీపీ జనసేన పార్టీ గెలుస్తుందని అనుకున్నారా? టీడీపీ జనసేన గెలుస్తుందని అనుకుంటున్నా. ఖచ్చితంగా దాంట్లో 100% షూర్, డౌటే లేదు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. బ్రో మీ పేరు? నా పేరు యోగేష్. బ్రో ఇప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి కదా, జగన్ మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు ఏపీలో? నెక్స్ట్ సీఎం జనసేన నుంచి అవుతారని అనుకుంటున్నాను. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు ఉంది కదా, అంటే జనసేనలో పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉందా? ఉంది అని అంత కరెక్ట్గా ఏం చెప్పలేము, అవకాశం ఉంది. చంద్రబాబు అయితే బాగుండే అని అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పాత్ర ఏ విధంగా ఉంటుంది? లాస్ట్ టైం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎమ్మెల్యేగా గెలిచే ఛాన్స్ ఉందా? ఎమ్మెల్యేగా అయితే ఖచ్చితంగా ఉంది పవన్ కళ్యాణ్. లాస్ట్ టైం ఓడిపోయాడు, కానీ ఈసారి కంపల్సరీ గెలుస్తారని నా ఒపీనియన్. ఏపీలో వైఎస్ షర్మిల జాయిన్ అవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీలో షర్మిల పాత్ర ఏ విధంగా ఉంటుంది? షర్మిల పాత్ర అంత ఎఫెక్ట్ అవ్వకపోవడం అవ్వదు అని అనుకుంటున్నాను నేనైతే కాంగ్రెస్లో. బీజేపీ ఎలాంటి పాత్ర పోషించబోతుంది ఏపీలో ఇప్పుడు ఎన్నికల్లో? బీజేపీ కూడా పోటీ చేయొచ్చు, అంత పోటీ చేస్తుందని టీడీపీ తోటి కానీ పవన్ కళ్యాణ్తో అనుకుంటున్నాను. అంటే ఏమన్నా బీజేపీ ఏమన్నా ఎమ్మెల్యే స్థానాలు గెలిచే అవకాశం ఉందనుకుంటారా? బీజేపీ చూస్తే చాలా తక్కువ చాయిస్ అని బీజేపీ. టీడీపీ లేదా పవన్ కళ్యాణ్ ఇంకా వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అంటే లాస్ట్ టైము జగన్ 151 సీట్లు గెలిచిండు కదా, మరి ఈసారి ఎందుకు ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నాను? ఈసారి ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే రీసెంట్గా జైలుకు వెళ్ళొచ్చాడు కదా, అందుకని కొన్ని అనవసరమైన ఆరోపణలు వేసి తగ్గించడానికి చూస్తున్నారు, అందుకని అంత రాకపోవచ్చు. ఈసారి గెలిచే ఛాన్స్ లేదా జగన్ గెలిచే ఛాన్స్ అయితే కనిపిస్తలేదు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్స్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ థింక్ న్యూస్ ఛానల్. నేను మీ రాజేందర్. 2024 ఎలక్షన్లో ఏపీ ఎలక్షన్లో ఏం జరుగుతుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం దక్కించుకొని ఉన్నాడా? చంద్రబాబు అధికారంలోకి రానున్నాడా? పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండబోతుంది? టీడీపీ కూటమిలో పవన్ కళ్యాణ్ సీఎం అవుతున్నాడా? మనం పబ్లిక్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఏపీ ఎలక్షన్లో ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఏం జరగబోతుందంటే ఇప్పుడు అంత ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా చేంజ్ అయ్యారు కదా సార్. అక్కడ నుంచి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇక
టీడీపీ వచ్చే అవకాశం ఉందేమో 99%. చాలా మంది జగన్ వస్తున్నాడు, జగన్ అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు, స్కూల్ పిల్లలకు స్కూల్ కట్టించాడు, అలా అన్ని చెప్పుకుంటున్నారు కదా. వాళ్ళ చెల్లెలు కూడా పార్టీకి హైకమాండ్ అప్పగించింది కదండి. మరి అది కూడా ఏమవుతుంది, అన్ని ఓట్లు చేరకపోతే ఇక చెప్పలేము ఇక అట్లా అయితే. పవన్ కళ్యాణ్ గెలిచే ఛాన్స్ ఉంటుందా? అంటే లాస్ట్ టైం ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు కదా, ఈసారి ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందా? 99% గెలుస్తారండి, గెలుస్తారు. టీడీపీ పొత్తుతో అధికారంలోకి రానున్నాడా? వైసీపీ అధికారంలో వచ్చే ఛాన్స్ ఉందా? ఈ ఓట్లు ఎలక్షన్ అయిందని తెలుసు సార్, ఇప్పుడు ఏం తెలియదు. ఎందుకంటే టక్కపోరు నడుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ చెల్లెల్ని కాంగ్రెస్ బాగా ఇక్కడ కర్ణాటకలో వచ్చింది, తెలంగాణలో వచ్చింది, అక్కడ కూడా చెప్పలేము. మళ్ళీ అంటే కర్ణాటక తెలంగాణ ఎఫెక్ట్ ఏపీ రాజకీయాల మీద చూపిస్తుందా? ఇప్పుడు కర్ణాటక చూసి అందరూ ఏం చేశారు, మాకు 2000 ఇస్తారు, అవి ఇస్తారు, ఇవి ఇస్తారు అని చెప్పేసి ఇక్కడ వేసారు కదా సార్. అక్కడ గెలిచింది, ఇక్కడ కూడా సేమ్ అదే పొజిషన్ నడుస్తుంది. అక్కడ కూడా కావచ్చు, చెప్పలేము అట్లా. అంటే మీరు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందో అనుకుంటున్నాం? ఏ పార్టీ అనేది మనం ఇప్పుడే ఎలా చెప్పగలం సార్, అది తర్వాత. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్, 2024లో ఏపీ ఎలక్షన్లో ఎవరు సీఎం కాబోతున్నారు సార్? చంద్రబాబు నాయుడు. గత ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలుచుకున్నది కదా, ఈసారి ఆ అధికారం కోల్పోతుందా? తప్పకుండా కోల్పోతుంది. వైఎస్ఆర్సీపీ తప్పకుండా కోల్పోతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. అంటే మొన్ననే వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో చేరింది కదా. అవును. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది, తెలంగాణ ఆ ఎఫెక్ట్ తెలంగాణలో చూపించింది, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది, ఆ ఎఫెక్ట్ ఆంధ్రలో చూపించే ఛాన్స్ ఉంది? చూపెట్టలేదు. కాకపోతే వైఎస్ఆర్సీపీ యొక్క ఓట్లు చీల్చుకుంటుంది కొంచెం, అంతేగాని అధికారంలోకి రాలేదు కాంగ్రెస్ అక్కడ. టీడీపీ కూటమి కాకుండా సింగిల్గా వెళ్తే గెలిచే ఛాన్స్ ఉంటుందా? టఫ్గానే ఉంటుంది కొంచెం, ఎందుకంటే వ్యతిరేక ఓట్లు చీలిపోతాయి. కొన్ని పవన్ కళ్యాణ్ తీసుకుంటాడు, కొన్ని వైఎస్ఆర్ శర్మిల గారు తీసుకుంటారు, కాబట్టి అప్పుడు జగన్కి ఫేవర్గా ఉంటుంది. సార్, పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, ఈసారి గెలిచే అవకాశం ఉంటుందా? అసలు పవన్ కళ్యాణ్ తప్పకుండా గెలుస్తాడు, కూటమిలో ఉన్నారు కాబట్టి తప్పకుండా గెలుస్తారు పవన్ కళ్యాణ్. కేసీఆర్ నాని కూడా నిన్న పార్టీలో అంటే వైసీపీని చేరుతున్నానని సమాచారం ఉంది. కానీ వెళ్ళినందువలన వచ్చే నష్టం లేదు. అది పెద్ద సముద్రం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పెద్ద సముద్రం లాంటిది. ఎలాంటివి వెళ్ళిపోయినా వచ్చినా పెద్దగా తేడా కనపడదు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూడా వస్తున్నాడని వార్తలు వస్తున్నాయి, దాని మీద వస్తే మంచిదే. వ్యతిరేక ఓట్లు చీలిపోవు, యూనిటీగా వైఎస్ఆర్సీపీ మీద ఎగ్నెస్ట్గా అందరూ కలిసి పార్టీ తెలుగుదేశం గెలుస్తుంది, జనసేన. బీజేపీ పాత్ర ఎలా ఉండబోతుంది? బీజేపీ ఏమి ఉండదు అక్కడ. అంటే ఫస్ట్ నుంచి కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు ఉన్నాయి అక్కడ. జగన్ ఏపీలో ఏం అభివృద్ధి చేయలేదంటారా? ఏమీ చేయలే, దానివల్లనే ఓడిపోతున్నారు. తప్పకుండా అదే అభివృద్ధి. ఇప్పుడు పథకాలు ఇచ్చినంత మాత్రం గెలుస్తారు అనుకోవటం ఉత్తమాట. అభివృద్ధి ఉంటే ఆటోమేటిక్గా అందరికీ అభివృద్ధి వస్తుంది. అభివృద్ధి లేకుండా ఉన్న 10 మందిలో 6గురికి నేను పథకాలు ఇచ్చాను అంటే అది ఎలా కుదరదు అనమాట. అది ఎప్పుడూ కూడా పథకాలే, అభివృద్ధి ఉంటే ఇప్పుడు హైదరాబాదులో కొన్ని 100 మంది వచ్చి బతుకుతున్నారు. వాళ్ళకి పథకాలు ఇస్తే వచ్చి బతుకుతున్నారా? ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి మంచి మంచి శాలరీలు ఉన్నాయి, తల్లిదండ్రులను తీసుకొచ్చుకుని ఇక్కడ పెట్టుకుని ఫ్యామిలీలు బతుకుతున్నారు. అది అభివృద్ధి అంటే. ఎవరైనా అలా అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఉత్తగా అందరికి పోయేవాడికి, వచ్చినవాడికి, ఉన్నవాడికి, లేనివాడికి ఎన్ని రోజులు ఇస్తావు? పథకాలు ఎన్ని రోజులు ఇస్తావు? పథకాలు ఎప్పుడూ కూడా వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా కొంతవరకు ఉపయోగపడుద్ది, కానీ మొత్తం ఉపయోగపడవు అనమాట. అదే తప్పు అసలు వాళ్ళ ఆలోచన. అందుకే ఇలా పాడైపోతుంది స్టేట్. ఎన్ని రోజులు అప్పులు తీసుకొచ్చి ఇస్తావు? మనిషికి ఎన్ని రోజులు ఇచ్చినా తీసుకుంటాడు, సిద్ధమే. కానీ స్వశక్తిగా సంపాదించుకున్నప్పుడు ఆ జాగ్రత్త ఎక్కువ ఉంటుంది. ఇంట్లో నలుగురిని తీసుకుని బతికించుకుంటాడు, అది మెయిన్ అన్నమాట. లోకేష్ పాదయాత్ర చేశారు కదా, దానిపైన చాలా బాగుంది. మెచ్యూర్ అయ్యాడు ఇదివరకటి కన్నా అతను. ఇప్పుడు అందరిలో తిరగటం వలన నేర్చుకున్నాడు, సబ్జెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంటుంది, ఈజీగా గెలుస్తాడు. ఈజీగా ఎక్కడేసినా గెలుస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇదివరకటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ప్లస్ అప్పుడు అనుభవం తక్కువ మీద మాట్లాడటం, సరిగా వచ్చి రానట్లు
ఊరికి అందరూ ఎగతాళి చేశారు కానీ నౌ ఈజ్ పర్ఫెక్ట్. టీడీపీ జనసేన పొత్తులో ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? సుమారు 140 గ్యారంటీగా వస్తాయని అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రైట్. బ్రో మీ పేరు? రాకేష్. బ్రో 2024 ఏపీ ఎలక్షన్లో ఎవరు గెలవబోతున్నారు? నేను చంద్రబాబు అనుకుంటున్నాను. ఎందుకు చంద్రబాబు ఎందుకు అనుకుంటున్నారు? అంటే వైసీపీ పాలన పైన బాగా నెగిటివిటీ వచ్చింది కాబట్టి చంద్రబాబు గెలుస్తాను అనుకుంటున్నాను. గత ఎన్నికల్లో 151 సీట్లు ఇచ్చిన ప్రజలు ఈసారి ఎట్లా ఓడగొడతారు అనుకుంటున్నారు? ఎలా అంటే పరిపాలన బాగా నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం టీడీపీలోకి జాయిన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమైపోయింది ప్రజలు బాగా నెగిటివిటీ ఉంది, మన పార్టీ గెలవదని. సో దాన్ని బట్టి చూసినా కూడా టీడీపీ గెలుస్తాను. టీడీపీ జనసేన పొత్తు భాగంగా జనసేన ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉంటుంది? సీఎం అయ్యే అవకాశం ఉంటుందా? జనసేన పార్టీ కూడా కొంచెం మేజర్ రోల్ ప్లే చేయొచ్చు, బట్ టీడీపీ అంతా రాలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే టీడీపీకి క్యాడర్ చాలా ఉంది కాబట్టి సో బాగానే గెలవచ్చు, బట్ టీడీపీకి అంతా పోటీ ఇవ్వకపోవచ్చు. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్స్ ఉందా? ఛాన్సెస్ అయితే ఉన్నాయి, చెప్పలేం, బట్ కంపేర్ చేసుకుంటే చంద్రబాబుకి అయితే ఎక్కువ ఉన్నాయి. అంటే మీ ఒపీనియన్ అంటే కూటమిలో భాగంగా ఎవరు సీఎం అయితే బాగుంటారు అనుకుంటున్నారు? కుటుంబంలో భాగంగా అయితే పవన్ కళ్యాణ్ చూడాలనుకుంటున్నాం, బట్ అంత అదృష్టం లేదనుకుంటున్నాం పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు చంద్రబాబు వస్తాడని అనుకుంటున్నాం. ఇదే కూటమి 2029లో ఉంటే పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ వీళ్ళు కూటమి ఇప్పుడు గెలిస్తే వీళ్ళు కొంచెం మంచిగా చేస్తే డెఫినెట్లీ సీఎం మళ్ళీ పవన్ కళ్యాణ్ అయ్యే ఛాన్స్. ఏపీలో కాంగ్రెస్లో షర్మిల పార్టీ చేరింది కదా, దాని మీద ఏమైనా ఎఫెక్ట్ చూపొస్తుందా? అంత ఎఫెక్ట్ అయితే ఏం చూపిదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ ముందు వచ్చినాక ప్రజలు కూడా అంత నమ్మరు. సో మళ్ళీ ఏపీలో కాంగ్రెస్ పార్టీ కూడా అంత క్యాడర్ లేదు కాబట్టి అంతేం ఉండదు అనుకుంటున్నాను. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అంటే ఏపీ మీద ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే 1 or 2 సీట్స్ ఏమైనా గెలిచే ఛాన్సెస్ ఉంటుందా? అంటే 2018లో కూడా ఒక సీటు కూడా గెలవకపోయింది, 2014లో కూడా గెలవకపోయింది, ఇప్పుడు 2024లో ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? 1-2 అంటే చెప్పలేము కానీ అంతలా అయితే రావు నాకు తెలిసి. అంత ఎఫెక్ట్ కూడా ఉండదు కాంగ్రెస్ పార్టీది. ఏపీ బీజేపీ కూడా మేబీ పొత్తు కలిస్తే కలవచ్చు, లేకపోతే వాళ్ళది కూడా అంతేం ఉండదు. వీళ్ళతో కలిస్తే కొన్ని సీట్లు రావచ్చు, లేకపోతే వాళ్ళు కూడా 1-2 అంతే మించి. జగన్ అంటున్నా నేను పథకాలన్నీ అమలు చేశాను, నేనే గెలుస్తున్నాను అని అంటున్నాడు. ఈసారి 175కి 175 అని. దీని మీద మీ ఒపీనియన్? మీరు సీఎంఏ గెలవడం అంటున్నారు, దీని మీద మీ ఒపీనియన్? అట్లా అనుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ కూడా కొన్ని కొత్త పథకాలు తీసుకొచ్చింది, వాళ్ళు కూడా అదే అనుకున్నారు. బట్ నెగిటివ్ అంటే ప్రజలు నెగిటివ్ వచ్చినాక ఎన్ని పథకాలు తీసుకొచ్చినా వేస్ట్ అవుతుంది. పథకాలు ప్రజలకు అందినప్పుడే కదా వాళ్ళు సాటిస్ఫై అయ్యేది. సో దీన్ని బట్టి చూసినా కూడా చాలా కష్టం అని. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో మీ పేరు? పవన్. బ్రో 2024 ఏపీ ఎలక్షన్లో నెక్స్ట్ సీఎం ఎవరు అవుతున్నారు? నాకు తెలిసి అయితే చంద్రబాబు కూటమితో పవన్ కళ్యాణ్ సో వాళ్ళు అవుతారు, చంద్రబాబు అవుతారని అనుకుంటున్నాను. ఎందుకు చంద్రబాబు అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు ఎందుకు అవుతారంటే ప్రీవియస్గా చంద్రబాబు ఒకవేళ టీఎస్ నుంచి వెళ్ళి ఏపీ డివైడ్ అయింది. సో అప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు ఏదైతే హామీలు ఇచ్చిండో అవి నెరవేర్చింది. కాకపోతే జగన్కు సింపతితోని అప్పుడు జగన్ గెలిచిండు. కాకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్లో జగన్కు చాలా నెగిటివ్ ఉన్నాయి. సో ఆ నెగిటివిటీ చంద్రబాబుకు పాజిటివిటీగా కావచ్చు. అండ్ ద మెయిన్ రోల్ ఇక్కడ హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్లో డెవలప్మెంట్గా టెక్నికల్గా డెవలప్మెంట్ చేసింది చంద్రబాబే. సో అదే ఇప్పుడు ఏపీ పీపుల్ వేరాజ్ మా కొలీగ్స్ ఉన్నారుగా, వాళ్ళు కూడా సేమ్ చంద్రబాబు ఇక్కడైతే టెక్నికల్గా ఎట్లా డెవలప్ చేసినో సో ఏపీలో కూడా డెవలప్మెంట్ చేయాలని సో వాళ్ళు కూడా చంద్రబాబు గెలవాలని అనుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తున్నా, నేను 175 సీట్లకు 175 సీట్లు గెలుస్తున్నా, చంద్రబాబు కూడా కుప్పంలో ఓడిపోతున్నాడు అని అంటున్నాడు. దీని మీద ఒపీనియన్? నాకు తెలిసి అయితే ఓడిపోడు. ఏంటి జగన్ ఓడిపోతాడు. ఎందుకు అంటున్నా అంటే యాజ్ ఒక సెక్టర్ తీసుకో, రోడ్ సెక్టర్ తీసుకో, ఎక్కడ చూసినా రోడ్స్ అనేవి గలీజ్గా ఉంటాయి ఏపీలో. సో ఆ సెక్టర్ ఒక్క సెక్టర్ తీసుకుంటేనే ఇంత నెగిటివిటీ ఉన్నది. సో ప్రతి ఒక్క సెక్టర్లో తీసుకున్న ప్రతి ఒక్కటి నెగిటివిటీ ఉన్నది కాబట్టి సో చంద్రబాబు నెక్స్ట్ సీఎం అవుతారని నా ఒపీనియన్. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరింది, దీని మీద నాకు తెలిసి కొద్ది ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కడ అంటే జగన్కు ఇది నెగిటివిటీ, ఎందుకంటే ఇక్కడ క్రిస్టియానిటీ ఎక్కువ ఉంటుంది అక్కడ. సో క్రిస్టియానిటీ ఓట్స్ అనేవి డివైడ్ జరుగుతుందని నా ఒపీనియన్. షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సమావేశం అవుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు కూడా షర్మిలతో టచ్లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. వైఎస్ షర్మిలకు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిక్కున్న ఎమ్మెల్యేలు వైఎస్ షర్మిల దిక్కు వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అంటే 3 పార్టీలకు తగ్గ ఫైట్ ఉండబోతుందా? తగ్గ ఫైట్ ఉంటుందని అనుకుంటలేను. కాకపోతే ఇది ఏదైతే షర్మిల డివైడ్ చేస్తుందో ఆ డివైడ్ అనేది చంద్రబాబుకు పాజిటివ్గా మారుతుంది. పాజిటివ్ అంటే ఇప్పుడు ఎన్నికల్లో
టీడీపీ ఇండివిజువల్గా పోటీ చేస్తే గెలిచే ఛాన్స్ ఉంటుందా? లేదు, ఇండివిజువల్గా అంటే కష్టం. ఎందుకంటే ఇప్పుడు నెగిటివిటీ ఎట్ ది సేమ్ టైం నెగిటివిటీ ఉన్నది, కొద్దిగా పాజిటివిటీ జగన్కు ఉన్నాయా. ఎక్కడైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాయా, పవన్ కళ్యాణ్ సీట్స్తో పాటు చంద్రబాబు సీట్స్తో కలిస్తేనే చంద్రబాబు గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. కూటమిలో భాగంగా ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? కూటమిలో భాగంగా అంటే మెజారిటీ సీట్స్ వస్తాయి, కాకపోతే ఎక్స్పెక్టెడ్ అయితే నేను చెప్పలేను. లాస్ట్ టైం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు గెలిచింది కదా, ఈసారి కూటమిలో భాగంగా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది? నాకు తెలిసి అయితే 145 అట్లా ప్లస్ ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎక్కడ సార్? కడప. సార్ కడప 2024 ఎలక్షన్లో ఎవరు గెలవబోతున్నారు? 2024 ఎలక్షన్స్ అంటే కొంచెం జగన్ గారి కష్టమే సంవత్సరంలో. పరిపాలనలో ఆయన కొంచెం సరిగా చేయలేకపోతున్నాడు కొన్ని. ఎందుకనగా ఆయన చాలా వరకు కొన్ని ఉద్యోగాలు కూడా తీసేశాడు. పట్టణ ఆరోగ్య కేంద్రం అనే కొన్ని స్కీమ్ కింద వారి నాన్నగారు ఫస్ట్ సీఎం అయినప్పుడు పోస్టింగ్ ఇచ్చారు. అవి ఆయన మరి అర్థం ఉందో ఆయనకు తెలుసో తెలియదు ఆ పోస్టింగ్ గురించి, కానీ అందులో ఉన్న వారిని కొన్ని కుటుంబాలు తీసేశాడు. అనగా 450 మంది అందులో ఉంటే 450 మంది కుటుంబాలు ఇప్పుడు ఉండబడ్డాయి. దాని మీద ఆయన ఎలాంటి స్పందన లేదు. దాని మీద ఎన్నిసార్లు అధికారుల దగ్గర వెళ్ళి మరి వాళ్ళు యూనియన్ తరపున పోయి మాట్లాడుతున్నా కూడా దాని మీద ఏమైనా స్పందించడం లేదు. అదొకటి. టీచర్స్ కూడా ఆయన చాలా వరకు న్యాయం చేస్తున్నారు. కాబట్టి ఆయనకు ఈ సంవత్సరంలో చాలా వరకు ఇబ్బందులే ఉన్నాయి. కొన్ని మేలు చేశాడు కాదు కానీ మేలు కంటే కీడు ఎక్కువ ఉంది. సార్ అసలు ప్రజలలో ఉన్న వ్యతిరేకత ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉందా, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉందా? ఎమ్మెల్యేల మీద అంటే జగన్ పరిపాలనే కదండి, జగన్ చెప్పినట్టుగానే వారు చేస్తారు అంతే. వారి సొంత డిసిషన్ అయితే ఏం తీసుకోలేరు. లోకల్గా ఎమ్మెల్యే చేయవలసిన పని కూడా ఎమ్మెల్యేని అడిగితే ఆయన కూడా చేయలేకపోతున్నాడు. అంటే ఎమ్మెల్యే పనితీరు బాగలేదా అని చెప్పి నేను సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చుతున్నా అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. అంటే ఎమ్మెల్యేల పనితీరు బాగలేదంటే జగన్మోహన్ రెడ్డి పనితీరు బాగుందన్నట్ట? నో, ఎమ్మెల్యేలది పనితీరు బాగాలేదనడం సరికాదు, కానీ వారికి ఇవ్వవలసినంత పవర్స్ లేవు. పవర్స్ అన్ని ఆయన చేతిలో పెట్టుకొని వారు చేయాలంటే ఏం చేయగలరు? పవర్స్ వాళ్ళకి ఇచ్చే లిమిట్స్ ప్రకారం లిమిట్ ఉంది, ఆ లిమిట్ వారు దాటి లేకున్నారు. అంతలోనే వారు చేయాలంటే చేయలేకపోతున్నారు. కొన్ని ఎమ్మెల్యేల్లో కూడా కొంత ఉంది అసమర్థత, సరిగా చేయలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. వాస్తవమే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అది కూడా. కాకపోతే దానికంటే ముఖ్యంగా పరిపాలనలోనే మార్పులు రావాలి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా ఎలా ఉండబోతుంది? అది కూడా అంత పొత్తు అనేది చంద్రబాబు నాయుడు ఒక్కడు ఉంటేనే మంచిదేమో, కానీ ఇద్దరు కలిసి చేయడం అనేది ఆయనను కలుపుకోవడం కూడా మరి ఆ పార్టీకి కొంచెం నష్టమే ఉండొచ్చేమో. దానివల్ల టీడీపీ పార్టీకి నష్టమా? ఉండొచ్చు. అంటే సింగిల్గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సింగిల్గా వెళ్తే నేను గెలవలేని అనే భయంతోనే కూటమి పెట్టుకున్నాడా? అట్లా అదే ఇప్పుడు అది జరుగుతున్నది ఏమో అంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు ఒక్కడు నిలబడితే కూడా పర్వాలే, కొంతవరకు పోటీ ఇవ్వగలడు. ఆయనది అడ్మినిస్ట్రేటివ్ బాగుంటుంది. ఆయన ప్రభుత్వంలో ఉద్యోగస్తులు లంచాలు తీసుకోవాలని కూడా భయపడతారు. ఇప్పుడు అంత జరగదు ఇప్పుడు. కాబట్టి మరి నెక్స్ట్ ఎవరు వస్తారు అనేది ప్రజల్లోనే ఉంది. ప్రజల్లోనే ఆ మార్పు రావాలి. మరి ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో, జగన్మోహన్ రెడ్డికి మరి ఫేవర్గా చేస్తారో లేక చంద్రబాబు నాయుడుకు ఫేవర్గా వస్తుందా అంటే ఇప్పుడు పరిస్థితులను బట్టి చూస్తే లోకల్గా మటుకు చాలా వరకు అందరి టాక్ టీడీపీ. షర్మిల పాత్ర అంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసికట్టుగా రావడం, పార్టీలో మీటింగ్ అవ్వడం కాంగ్రెస్ పార్టీలో, అంటే ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తుందా? అది కూడా అంటే షర్మిల కూడా కొంచెం అలా ఓట్లు చీలగొట్టడానికి మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చినట్లు. అంటే ఓట్లు చీలగొట్టడానికి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, కానీ అల్టిమేట్గా టీడీపీకే సపోర్టింగ్. మొన్న క్రిస్మస్ రోజు కూడా ఒక గిఫ్ట్ పంపించింది లోకేష్ గారికి. దీని విధంగా ఏ విధంగా చూసుకోవచ్చు? అదే అంటే అంత సపోర్ట్ చేయలేకపోవచ్చేమో, కానీ కాకపోతే కొద్దిగా వ్యతిరేకత అయితే అన్నా చెల్లెలకి సరిపోలేని పరిస్థితులను బట్టి ఆమె అటు రావడం కూడా జగన్మోహన్ రెడ్డికి మైనసే. ఆమె కాంగ్రెస్లో చేరడం అనేది కూడా మైనసే. కానీ రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో ప్రజలు చివరికి ఏం చేస్తారో, కానీ రాజశేఖర రెడ్డి మీద అభిమానం అయితే ప్రజలు అందరిలో ఇప్పటికి కూడా ఉంది. ఆయన చాలా చేశాడండి. ఆయన ఇటు పరిపాలన కాదు, ఆయనలో కనీసం ఈయన కాల్పాగం కూడా లేదు ఆయన చేసిన పరిపాలనలో. 175కు 175 సీట్లు రావాలి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. దీని మీద మీ ఒపీనియన్, అంటే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? అంత రాకపోవచ్చు, కానీ అయితే పరిపాలనలోకి
అప్పుడు అన్ని సీట్లు రావు ఆయనకు. ఆయన అనుకుంటున్నాడు కానీ రావు. చాలా వ్యతిరేకత ప్రజల్లో ఉంది. ఆయన ఈ చాలా స్కీములు చాలా మంది పొందుతున్నారే కానీ పొందిన వాళ్ళల్లోనే ఆయన మీద మంచి అభిప్రాయం లేదు. కుప్పంలోనే గెలుస్తున్నా నేను, వైసీపీ నుండి కుప్పంలో గెలుస్తున్నామని అంటున్నాడు. ఆయన వరకైతే గెలవచ్చేమో కానీ అక్కడ పరిస్థితి మరి మనకు తెలియదు. కుప్పం అనేది ఎట్లా ఉంటుంది అనేది. మాది కడప కాబట్టి కడప జిల్లాలో ఉన్న 10 సీట్లలో అయితే చెప్పగలం. థ్యాంక్ యూ సో మచ్. 10 సీట్లలో ఎన్ని వస్తాయి అనేది అంటే చెప్పగలం కానీ అక్కడ వరకు మరి తెలియదు. జగన్మోహన్ రెడ్డికి ఒకటే మేము కూడా చెప్పదలుచుకున్నాం. కొన్ని ఆయన చేసిన పొరపాట్లు ఆయన సరి చేసుకుంటే మంచిది. ఇట్లా చాలా మంది ఉద్యోగాలు బయటపడి రోడ్డు పాలయ్యారు. కొందరు చనిపోయినారు కూడా. ఆరోగ్య పట్టణ కేంద్రం అనే స్కీమ్ కింద చేస్తున్న వాళ్ళు 15 ఏళ్ళ సర్వీస్ ఉంది. రోంతా కాదు, 15 ఏళ్ళు 17 ఏళ్ళ సర్వీస్ ఉన్న వాళ్ళని కూడా ఈరోజు పక్కన పెట్టాడు. అది ముఖ్యంగా ఆయన తెలుసుకోవాలి. ఒకవేళ మీరు ఆయనకు పంపిస్తే న్యూస్ కూడా, దానివల్ల మేము కూడా ఉన్నాం నష్టం దానిలో. మా మిస్సెస్ కూడా రోడ్డు పాలు బయటపడ్డాం. ఏమంటే మా పిల్లలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మేమైతే బ్రతుకుతున్నాం, పర్వాలేదు, మా పనులు ఉన్నాయి కాబట్టి. ఏ జీవన ఆధారం లేని వాళ్ళు కొన్ని కుటుంబాలు చనిపోయినారు. ఆయనకు తెలుసు. ఈస్ట్ గోదావరిలో కేవలం అదే ఎవరు పట్టించుకోవడం లే అధికారులు. మేము ఎంత తిరిగి ఎన్ని చేసినా ఎంత యూనియన్లో పోయినా పట్టించుకోవడం. ముఖ్యంగా ఆయనకు తెలియజేయడము ఈ మీ టీవీ తరపు నుంచి ఒకే మాట, పట్టణ ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వారికి ఆయన న్యాయం చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. అది సరైన రీతిగా ఆయన ఆలోచించే చేయొచ్చు, తప్పేం లేదు. అందులో ఎవరు అర్హులుగా ఉంటారో వారికే ఇవ్వచ్చు పోస్టులు కూడా. ఇప్పుడు కొత్త స్కీములు పెట్టి మా మిస్సెస్కి 50 ఏళ్ళు అయిపోయాయి. ఇప్పుడు ఆమె రిటర్న్ టెస్ట్ రాయాలంటే ఏం రాస్తుందండి? 50 ఏళ్ళు అయిపోయినాయి. మాకు మనమల్ని వచ్చారు అట్లా పెడుతున్నాడు. అట్లా లిటిగేషన్స్ అవి సరికాదు. వాళ్ళు రాజశేఖర రెడ్డి అప్పట్లో మాకు ఇచ్చాడు. మరి ఆయన నింటే రెగ్యులర్ కూడా చేసేవాడు. అంటే మాకనే కాదు, ఆ స్కీమ్ కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఏపీలో చాలా అవస్థ పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. మరి దీని ద్వారా అయినా ఆయన గమనించి ఒకవేళ నెక్స్ట్ డేలో ఆయన ఏదైనా న్యాయం చేయగలిగితే చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.